మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనము వంటింట్లో వాడుకునే వస్తువుల్లో కొన్ని పొదుపుగా వాడుకోవాలని చెప్తారు, కొన్ని కొంచెం ధారాళంగా చెయ్యి వారు వేసుకున్నా పర్వాలేదు కానీ కొన్ని మాత్రం పొదుపుగా వాడుకోవాలంటారు. ఎలాంటి వస్తువులమ్మా అవి? పొదుపుగా వాడాల్సిన వస్తువులు రెండు విషయాల్లో మనకి దూరంగా ఉండడం మంచిది అన్నవి. ఒకటి, ఆర్థికంగా మన మీద బరువు పడకుండా ఉండడం. రెండోది, ఆరోగ్యపరంగా మనని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. ఈ రెండు ఉన్నటువంటి వస్తువులను కొంచెం పొదుపుగా వాడితే బాగుంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇవి కొంచెం రుచికరంగా ఉంటాయి. రుచి కోసం వెళ్ళామంటే అటు డబ్బు విషయంలోనూ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది, పొదుపు దాటిపోతాం. తర్వాత ఆరోగ్యం విషయం కూడా ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. ఉదాహరణకి మనం వాడేటప్పుడు నూనెలు చాలా బాగా వాడతారమ్మా అందరూ, ధారాళంగా. కానీ నూనెనంత ధారాళంగా వాడచ్చా? ఆరోగ్యపరంగా కూడా కరెక్ట్ మంచిది కాదు. ఎప్పుడైతే నూనె ఎక్కువ వేసావో ఆ నూనె ఎక్కువ వేసేటప్పటికి వేపుడు బాగా కరకరలాడాలనిపించి మంచి రుచిగా ఉంటుంది అని కరకరలాడేటట్టు వేయిస్తాం. కరకరలాడేటట్టు వేయిస్తే నూనె మాట ఉంచండి, ఏం జరుగుతుంది? ఆ పదార్థంలో ఉన్నటువంటి పోషక విలువలు పోయినట్టేనా? ఇప్పుడు ఆలుగడ్డ ఉంది, బంగాళదుంప, ఏదో అందులో కార్బోహైడ్రేటే అనుకో. కొంతమందికి కార్బోహైడ్రేట్ కూడా అవసరమైన వాళ్ళు ఉన్నారు కదా. కొంతమందికి బంగాళదుంపే పెట్టండి త్వరగా అరుగుతుంది అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు మీరు వేయించి పెడితే ఏమైంది? దాంట్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ కాస్త ఏమైంది? బొగ్గుగా మారిపోయింది. అది అలా పోషక విలువ పోతోంది. దాని తర్వాత ఇది ఎక్కువ వాడుతున్నాం. నూనె అంత వాడాల్సినటువంటి పని ఉందా? నూనె అవసరమే శరీరానికి, తప్పనిసరిగా కావాలి. దాన్ని అక్కడ తక్కువ వాడుకునే సందర్భానికే నెయ్యి వాడుకోమని మన వాళ్ళు తప్పనిసరిగా నెయ్యి వాడుకోండి అని చెప్పారు. కనుక వంట చేసేటప్పుడు నూనె తక్కువ వాడండి. నూనె తినాలనిపిస్తే ఆ చేతి మీద వేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి కందిపొడును లాంటివి వాడతాం, ఏదో గోంగూర పచ్చడి, చింతకాయ పచ్చడి లాంటివి చేస్తాం. అప్పుడు కొద్దిగా దాంట్లో నూనె చేతి మీద కూడా బాగా ఉండాలి, రుచిగా ఉంటుంది, నూనె వేసుకుంటాం. అప్పుడు వాడండి. కానీ చేసేటప్పుడు, వండేటప్పుడు, అంటే వేడి చేసే సందర్భంలో, పొయ్యి మీద పెట్టి మరగబెట్టే సందర్భంలో నూనె తక్కువ వాడడం మంచిదమ్మా. దీనివల్ల రెండు రకాల ఇబ్బందులు ఉండవని చెప్పేటి, ఆరోగ్యానికి ఆరోగ్యం, అటు మనకి ఆదా చేసినట్టు కూడా అవుతుంది, విలువలేంది గనక. అలాగే జీడిపప్పులు, బాదం పప్పు వాడండి కావాలంటే. అది కూడా ఖరీదే అనుకో. బాదం పప్పు ఎక్కువ మేలు కలిగించేటటువంటిది అది. అందులో మనకు కావాల్సిన ఎంజైమ్స్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ విటమిన్ ఈ కూడా ఉంటుందంటారు. జీడిపప్పులో రుచి ఉంది అంతే. అవును, రుచిగానే ఉంటుంది. మీరు అక్కడ పెట్టండి జీడిపప్పు బాదం పప్పు రెండు, చీమలు బాదం పప్పుకు పట్టవు, జీడిపప్పుకే పడతాయి ముందు. ఇది అయ్యాక దానికి పడతాయని వేరే మాట. అంచేత అంత తీపి ఉంటుంది. అది ఏమైనా ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. బాగా కొవ్వు పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది. ఖరీదు ఉంది. అయితే ఇటు బాదం అనుకోండి, బాదం ఖరీదే కానీ ఆరోగ్యానికి మంచిది. అది వాడాల్సిన పద్ధతిలో వాడాలి. అది కూడా ఉంది కదా అని ఉన్నదాన్ని ఉన్నట్టుగా కాకుండా ముందు రోజు రాత్రి నానబెట్టి మర్నాడు పొద్దున పొట్టు తీసి ఆ తర్వాత తడి తిన్నట్టయితే ఆరోగ్యానికి మంచిదంటారు. సరే, ఇట్లా అటు మన జేబు చూసుకోవాలి, అంటే డబ్బు, ఇటు ఆరోగ్యము చూడాలి. ఈ రెండు చూసి నూనెలు, జీడిపప్పులు, తర్వాత జీడిపప్పు వాడాలి అన్న సందర్భంలో కాస్త ధారాళంగా వేరుశనగ పప్పు వాడండి. ఆ ప్లేస్లో అది వేసుకోండి. ఎందుకంటే చాలా విలువైనటువంటి పోషకాలు ఉంటాయి దాంట్లో. జీడిపప్పు అంత హానికరం కాదు. ఇది కూడా కొంత హాని అన్నారు, కానీ అంత కాదు. అందులో ముఖ్యంగా పిల్లలకి ఎంత వేరుశనగ పప్పు పెడితే అంత మంచిది. వేయించిన దానికన్నా కూడా పచ్చిది చాలా మంచిదని చెప్తారు, ఉడకబెడితే మరీ మంచిదని చెప్తారు. అటువంటిది తప్పనిసరిగా ఇటువంటివి ధారాళంగా వాడండి. శనగపప్పు కన్నా
శనగపప్పును పొదుపుగా వాడండి, ఉమ్. మినప్పప్పు ధారాళంగా వాడండి. శనగపప్పు ఎక్కువ వాడకూడదమ్మా? వాడకూడదు అంటే మంచిదే, మరీ హానికరం కాదు. మొత్తానికి అరుగుదలకి కాస్త ఇబ్బంది కలిగించే లక్షణం శనగపప్పుకు ఉంది. ఆహా. మినపప్పుకి లేదు. మినపప్పు చాలా మంచిది. ఓకే. చెప్తారు పెసరపప్పు పొట్టుతో తింటే మంచిది, ఆయుర్వేదం చెప్పే మాట చెప్తున్నా. అమ్మా. కందిపప్పు పొట్టు లేకుండా తింటే మంచిది. శనగపప్పు పొట్టున్నా లేకపోయినా మంచిది కాదు, మినప్పప్పు పొట్టున్నా లేకపోయినా మంచిది. బాబా. మినప పొట్టులోనూ విలువ ఉంది, పప్పులోనూ విలువ ఉంది. పెసరపప్పు అయితే మంచిదే, పొట్టుతో తింటే మరీ మంచిది. ఆ పెసరపప్పులో ఉండే చిన్న దోషం ఏదైతే ఉందో అది పొట్టుతో తింటే పోతుంది. అందుకని పూర్వకాలం ఎక్కువగా పెసరపప్పు ఎప్పుడన్నా పప్పుకు వాడేవారు, కానీ పెసరట్లు మొదలైనవి ఏమి వేసుకున్నా, గారెలు చేసిన పెసర గారెలు మొత్తం పెసలతో చేసేవారు, పొట్టుతో సహా ఉంటుంది కదా, అది చాలా మంచిది పొట్టుతో. మినప్పప్పు పొట్టు ఉన్నా లేకపోయినా మంచిదే, శనగపప్పు ఉన్నా లేకపోయినా మంచిది కాదు, రుచిగా ఉంటుంది. కొంతవరకు అంత మరీ భయంకరమైన ప్రాణాంతకమైనటువంటిదని కాదు, అందువల్లే కొద్దిగా వాడమని చెప్పారు. ఓకే. శనగపప్పు కొద్దిగా వేయండి రుచికి, ధారాళంగా తిరగమూతలో వేసుకున్నా, వాడకం చేసుకున్నా, దేనికైనా మినప్పప్పు బాగా వాడుకోవచ్చు. అలాగే జీలకర్ర లాంటిది ఎక్కువ వాడచ్చు. ఆవాలనుకోండి ఉన్నంత వరకు వాడాలి, కావలసినంత. అరుగుదలకు ఉపయోగపడతాయి ఆవాలు. ఎక్కువ వాడితే కొంచెం వేడి చేసే అన్నమాట అంటారు, అది చేస్తాం. మెంతి చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి వాటిని మనం ఆరోగ్యం కలిగిస్తాయి అనుకున్నవన్నీ ధారాళంగా వాడుకుందాం. అది ఇంకా ఖర్చు గురించి కూడా ఆలోచించకుండా. కానీ ఈ చెప్పినవి ఖర్చు ఎక్కువ పెట్టేవి కాదు, ఇవన్నీ చాలా తక్కువగానే ఉంటాయి. అలాగే ఇవి కూడా ఉపయోగించుకునే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటాయి, మనకి ఖర్చు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. విపరీతంగా నేతులు అవి వాడడం, అస్సలు వాడకూడని పదార్థాలు ఉన్నాయి తెలుసా వంటింట్లో. ఏంటమ్మా? మైదా ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఎలాగో బయట తినే పదార్థాల్లో ఇంత అంత ఉండకుండా పోవట్లేదు, అసలు మైదా అంత హానికరమైనటువంటి పదార్థం మరొకట్లేదు. ఆ గోధుమ పిండినే మరింత మెత్తగా చేయడానికి దాంట్లో కొన్ని రసాయనాలు వాడతారంత మరీ సాఫ్ట్గా ఉండడానికి. ఆ రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించేవి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వంటింట్లో ఉండకూడని పదార్థం ఏమిటాయి అంటే మైదాపిండి. అలాగే వీలైనంత తక్కువ వాడాల్సింది పంచదార. తీపి కావాలంటే హాయిగా ధారాళంగా బెల్లం వాడుకోండి, బెల్లం మంచిది. ఇంకా పంచదార ఈ రోజుల్లో కాఫీ టీల్లో వేసుకుంటున్నారు, అవి లేకుండా తాగి ట్రై చేయండి. కాఫీ టీలు మనం తాగినట్టుగా ఇప్పుడు కాఫీలోను టీలోను పంచదార లేకుండా ట్రై చేయండి, మంచిదే కదా. మన దేశంలోనే కాఫీలో పాలు పంచదార వేసుకుంటాం, చాలా దేశాల్లో పాలు వాడరు. కాఫీ అంటే కాఫీ డికాక్షనే ఉంటుంది, అందులో పంచదార కూడా ఉండదు, అది మంచిది. ఎవరో చెప్పిన మాట ఏమిటంటే కాఫీ చాలా మంచిది, పాలు చాలా మంచివి. కాఫీ డికాక్షన్ ప్లస్ పాలు కలిపేటప్పటికి ఆరోగ్యం దెబ్బతీస్తుంది. కనుక యాజ్ ఇట్ ఈస్ వాడుకోవచ్చు. కనుక పంచదార అత్యవసరానికి ఎప్పుడన్నా వాడితే వాడండి, కానీ తీపి కావాలంటే బెల్లం మాత్రమే వాడండి, హాయిగా వాడుకోండి. ఎందుకంటే అందులో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా చాలా పదార్థాలు ఉంటాయి, పీచు పదార్థంతో సహా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మైదా వద్దు, వీలైనంత తక్కువ వాడండి. పంచదార, నూనె తగ్గించండి. నెయ్యి వండిన దానికన్నా చేతి మీద వేసుకోండి. నూనె లోపలికి కావాల్సింది యాజ్ ఇట్ ఈస్ తీసుకోండి, వంటలో వాడిన దానికన్నా అంతే, వంటలో చాలా తక్కువ వాడండి. ఇలా మనకి పెద్దవాళ్ళని అడిగితే చెప్తారమ్మా ఇది ఎక్కువ వాడకండి, ఇది తక్కువ వాడండి అని. మీరు గమనించినట్టయితే మా చిన్నతనాల్లో మా ఇంట్లో తిరగమూతలంటే ఒట్టి మినప్పప్పే ఉండేది, శనగపప్పు వాడేవాళ్ళు కాదు. ఎప్పుడో ప్రత్యేకంగా ఏ పులిహారో చేస్తే దాంట్లో రుచిగా ఉండడానికి ఇలా వేరుశనగ పప్పులు,
శనగపప్పు ఇట్లాంటి 4 వాడడం పలుకులు ఉండేది. వేసేవారేమో. శనగలు తింటే మాత్రం మొలకలు వచ్చినవి తినాలే తప్ప నానబెట్టి మొలకలు వచ్చి మిగిలినది పప్పులాగా వాడడం చాలా అంత అవసరమైనటువంటి పని కాదు. ఇక వంటిళ్లల్లో మీరు తినడానికి డైనింగ్ టేబుల్ మీద కానీ వంటింట్లో కానీ చాలా ఉదారంగా ఉంచుకోవాల్సిన పదార్థాలు ఏమిటి అంటే మొలకలు, ఎంజైమ్స్ కదా, అవును. వెంటనే ఉంటాయి. మొలకలు అంటే చాలామందికి పెసలు ఒక్కటే తెలుసు, శనగలు ఒకటి తెలుసు. కాదండి, పెసలు, మినుగులు, శనగలు, అలచందలు, రాగులు, మెంతులు, ఒక్క ఆవాలు మాత్రం పెద్దగా వాడరు. ఇలా మిగిలినటువంటివన్నీ కూడా అన్ని రకాల ధాన్యాలు కూడా మొలకలు వచ్చి ఉన్నవి. హాయిగా అన్నీ పెట్టుకోండి, ఒక్కసారి నానబెట్టుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వస్తుంది మొలక, అన్నీ ఒకసారి రావు. ఒకే రోజు నానబెట్టి పెట్టేస్తే వాటికి మూటలు కట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లోంచి మొలకలు వస్తాయి. హాయిగా ఆ రోజు అది తినండి, అలా పెడుతూ ఎంత హాయిగా ఉంటుంది. పళ్ళు ఉదారంగా వాడుకోండి, తిన్నన్ని శుభ్రంగా కడిగి సుమా. ఆకుకూరలు ఇవి బాగా, ఆకుకూరలు కూడా అవడానికి ఖరీదు ఎక్కువ ఉండవు. అవును, ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.